ఈరోజు సండే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లలైతే అడిగారు, "అమ్మ ఏదో ఒకటి చేయొచ్చు కదా!" అని చెప్పేసి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి ఇలా కిచెన్‌లోకి వచ్చేసేసరికి నాకైతే కిచెన్‌లో అన్నీ అయితే ఉన్నాయండి. కిచెన్‌లో మనం చేసే స్నాక్స్ కావాల్సిన అన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి నేనైతే ఆనియన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలకైతే నేను చేసే ఆనియన్ పకోడీ అయితే చాలా చాలా ఇష్టమండి. ఇంకా ఆనియన్ పకోడీకి కావాల్సినవన్నీ ఇక్కడైతే మిక్స్ చేసేసుకొని, కలిపేసుకొని కొంచెం క్రంచీగా రావాలని చెప్పేసి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేసాను. మొత్తం ఇయన్నీ కలిపేసండి పకోడీలాగా అయితే వేసేద్దామని చెప్పేసి పకోడీలాగా అయితే వేస్తున్నాను. ఇవన్నీ కలిపేలోపు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకున్నా. అదైతే హీట్ అయితుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కేలోపు మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పకోడీ వేయడం ఎంతసేపు అండి 5 నిమిషాల్లో పకోడీ అయిపోద్ది. ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా కడుపు నిండా తినొచ్చు అని చెప్పేసి ఈ ఆలోచన అయితే వచ్చింది. సో నేనైతే ఇక్కడైతే ఆనియన్ పకోడీకి అయితే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను కదా! ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇక్కడ పకోడీ అయితే వేసేస్తున్నాను. వేడి వేడిగా ఆనియన్ పకోడీ తింటూ టీవీ చూస్తూ ఫ్యామిలీ అంతా కలిసి ఆనియన్ పకోడీ తింటూ ఈ సండేనైతే మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. సో మొత్తానికి అందరం కలిసి ఆనియన్ పకోడీ ఈ విధంగా తినేసాం. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి.